అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఉన్నాను, యాదృచ్ఛికంగా ఈ వేదిక మీద ఉన్నాను. 2 ఏళ్లుగా ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్కి అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ లైన్ నుంచి వచ్చి చూస్తే ఇవాళ ఈ వేదిక మీద ఈ పుస్తకాలు రెండింటినీ ఆవిష్కరించే దశలోకి వచ్చాను. అయితే ఇదేదో నేను ఇందాక ఇది ఆవిష్కరిస్తూ ఒక మాట అన్నాను మిత్రులతో. ఇది నాకు అపురూపమైన అదృష్టము లాంటి ఒక సంఘటన అని. ఎందుకు అపురూపము అదృష్టము అంటే వెనక్కి వెళ్ళాలి, బోల్డంత వెనక్కి వెళ్ళాలి, 1990 దాకా వెళ్ళాలి. 1990లో నేను ఇంత భారీ శరీరం కాకముందు సన్నగా పల్చగా ఉన్నప్పుడు నా లోపలికి కొన్ని అక్షరాలు, కొన్ని గొప్ప వ్యక్తిత్వాలు, కొంత సాహిత్యానికి సంబంధించిన ప్రేమ నా లోపలికి ప్రవహించాయి. అలా ప్రవహించిన ఆనాటి కాలపు ఆ ప్రవాహంలో తల్లావజ్జల పతంజలి శాస్త్రి గారి భాగం కూడా ఉన్నది. ఆ రాజమండ్రి, ఆ దానవాయిపేట, ఆ పక్కన ఉన్నటువంటి ఒక ఇల్లు ఋషిపీఠం అనేటోండి. నేను ఆ ఋషిలాగా ఉండి చిరునవ్వుతో బోళ్ళంత ధైర్యాన్ని, అభిమానాన్ని ఇవన్నీ తను నాలోకి ప్రవహింపజేశారు. అటువంటి తల్లావజ్జల పతంజలి శాస్త్రి గారిని ఆయన ఏ పుస్తకం రాసినా నేను దాని మీద వ్యాసాలు రాయడం అవన్నీ బద్ధకం వల్ల రాయకపోయినా అన్ని అక్షరాల్ని నేను చదువుకున్నానని సభాముఖంగా నేను తెలియజెప్పుకుంటున్నాను వారికి. ఆ అన్ని పుస్తకాలు చదివిన వాడిని ఇవాళ ఈ నీరుపల్ల మెరుగు, మధురాంతకం నరేంద్ర గారిది, ఆ తర్వాత చెరిగిపోతున్న చివరి సరిహద్దులు ఆరతి కుమార్ రావు గారిది పుస్తకాన్ని అనువాదించిన తల్లావజ్జల పతంజలి శాస్త్రి గారికి ఇవి 2 ఆవిష్కరించుకున్నాను. ఇక ఇటు పక్కకు వస్తే మధురాంతకం నరేంద్ర ఇవాళనో నిన్ననో పరిచయమైన వాడేం కాదు నాకు. ఇది కూడా 30 ఏళ్లకు పైగా ఉన్నటువంటి స్నేహము. మధురాంతకం రాజారాం గారు, మధురాంతకం మహేంద్ర, మధురాంతకం నరేంద్ర, ఈ 3 పేర్లు తెలుగు సాహిత్యంలో ఎప్పటికైనా చెరిగిపోని శిలాక్షరాలుగా నిలబడేటువంటి పేర్లు. ఆయనతో వ్యక్తిగతంగా చాలానే ట్రావెల్ చేశాను. తిరుపతి వెళ్ళాను. తిరుపతిలో ఆ యూనివర్సిటీ ఆయన కూర్చునే గదిలో ఆయన పక్కన కూర్చున్నాను. కొన్నాళ్ల పాటు కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్గా ఉన్నప్పుడు చాలా తరచుగా ఆయన్ని కలుస్తూ ఉండేవాడిని. వీళ్ళందరూ రాసే రాతలు, ఇటు నరేంద్ర గారు కానీ పతంజలి శాస్త్రి గారు కానీ, వీరు రాశారా ఏం రాశారు, ఎందుకని ఎట్లా రాశారు, బోల్డన్ని రాస్తున్నారు, బోల్డన్ని పుస్తకాలు వస్తున్నాయి. ఆ బోల్డన్ని పుస్తకాలని కుప్పపోసిన తర్వాత ఇగో నీకు 10 పుస్తకాలు ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళు అంటే నాలాంటి వాడు అవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇన్ని పుస్తకాల మధ్యన ఒక 10 తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ 10లో వీళ్ళిద్దరి పుస్తకాలు ఉంటాయి. ఇటు అంత వాళ్ళ రాతల వలన, వాళ్ళు సృష్టించేటువంటి సృజన వలన ఆ స్థానాన్ని ఇప్పటికే తెలుగు సాహిత్యం వాళ్ళకి ఇచ్చేసింది. అటువంటి స్థానాన్ని పొందిన లేదా అటువంటి స్థానానికి చెందిన ఈ ఇద్దరి పక్కన నేను నిలబడి వినమ్రంగా నమస్కరిస్తూ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఛాయ అరుణాంకులత పగ్గాలు చేపట్టిన తర్వాత గుర్రంతో పోలుస్తారు పరుగులు పెట్టిందని, కానీ గుర్రం కంటే ఎక్కువ పరుగులు పెడుతూ దాన్ని ఒక తెలుగు సాహిత్యానికి ఒక నేషనల్ ఫేమ్ ఇచ్చే దశలో అటు సాహిత్య ఉత్సవాలు జరపడం, ఇటువంటి పుస్తకాల్ని తీసుకొచ్చి దీన్ని బాబాయ్ ఇదేదో పోడియం ముందు నిలబడి మాట్లాడే పద్ధతుల్లో సభలు జరగకూడదు, ఎంచక్కా కూర్చోబెట్టి వాళ్ళతో ముచ్చటిస్తూ ఉంటే వాళ్ళు మనం అందరం వినాలి అనే పద్ధతికి ఒక విధంగా గట్టిగా శ్రీకారం చుట్టలేదు. కానీ తర్వాత చుట్టడానికి బోల్డంతా వర్క్ చేస్తున్నాడు, శ్రమిస్తున్నాడు. అందుకు అరుణాంకు, మోహన్ బాబు, ఛాయాకి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హో పుస్తకం. జై హో.
ఈ రెండు పుస్తకాల నేపథ్యంలో పర్యావరణం మీద అనిల్ సంభాషిస్తాడు. అనిల్ వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. తెలుగులో ఇప్పుడు తెలుగు కథని అత్యున్నత స్థాయిలో నిలబెడుతున్న, ఇప్పుడు రాస్తున్న ఇద్దరు రచయితల పేర్లు చెప్పమంటే, పాఠకుడిగా నన్ను అడిగితే నేను మీ ఇద్దరు పేర్లు చెప్తాను. ఒకరు నాకు తెలిసి 50 ఏళ్ల నుంచి రాస్తున్నారు కథలు, ఒకరు 60 ఏళ్ల నుంచి రాస్తున్నారు. తమాషాగా మీరిద్దరూ ఒకే సమయంలో పర్యావరణం గురించి ఒకరు ఫిక్షనల్ నవలిక రాయటం, కాల్పనిక సాహిత్యంలో ఫిక్షన్ రాయటం, ఇంకొకరు ఒక గొప్ప పుస్తకాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించడం చాలా యాదృచ్ఛికంగా జరగడం, అది కూడా రెండు ఒకే పబ్లికేషన్, ఛాయా పబ్లికేషన్ ప్రచురించడం కూడా చాలా సంతోషంగా ఉంది నాకు. సో మొట్టమొదటి ప్రశ్న నరేంద్ర గారు, నేను మిమ్మల్ని అడుగుతాను. ఈ నవలకు వస్తే చెరిగిపోతున్న చివరి సరిహద్దుల్లో ఓకే, మీరు ఒక పర్యావరణ సమస్య చాలా అంతర్లీనంగా దాంట్లో ప్రస్తావిస్తారు. ప్రతి చోట అది సౌండ్ చేస్తూనే ఉంటుంది ఎవరి పేజ్లో. కాకపోతే దాంట్లోకి వెళ్ళబోయే ముందర పర్యావరణం సమస్య ఏమిటి, ఏం జరిగింది అనేది ముఖ్యంగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో జరుగుతుంది కదంతా. ముఖ్యంగా ప్రధాన పాత్రధారి ఏదైతే ఉందో ఆమె పేరు దగ్గర నుంచి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కనబడింది. సరసమ్మ అని పేరు పెట్టారు. సో కొంచెం విపులీకరించి చెప్తారా పాత్ర గురించి? అందరికీ నమస్కారం. నేను సూటిగా సమాధానంలోకి వెళ్తాను. ఇంకా చాలామందితో మాట్లాడడం ఉంది కానీ మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఆ పేరు, ఆ కథ కూడా ఒక చిన్న బీజ రూపం నుంచి మొదలై తర్వాత అది ఒక పెద్ద వృక్షంలాగా తయారైంది. నిజానికి అక్కడ నాకు ప్రకృతితో మమేకమై ప్రకృతిలో ఉన్న ఏదో ఒక అంశంతో ఒక సైకలాజికల్గా ముడిపెట్టుకోగలిగినటువంటి ఒక వ్యక్తి కావాలి నాకు ఆ నవలకి. అది అన్ని రకాల స్వేచ్ఛలు ఉండి ఎన్నుకునే వ్యక్తిగా కొందరు ఉండొచ్చు, కానీ ఇక్కడ నాకు ఆ జీవితం, ఆ కులం, ఆ ప్రాంతం, ఆ జీవితం ఇచ్చేదానివల్ల చాలా సహజంగా ప్రకృతిలో నీళ్ళతో తన జీవితాన్ని ముడివేసుకున్నటువంటి ఒక వ్యక్తి నేను తీసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నమాట. అప్పుడు నేను చూస్తే పల్లెల్లో ఈ పందుల్ని మేపుకునేటువంటి వాళ్ళు కులం వాది. ఇప్పుడు పల్లెల్లో పందుల్ని తినేవాళ్ళు తగ్గిపోయారు బాగా. ఆ కులం ఆల్మోస్ట్ అంతరించిపోతుంది. వాళ్ళు ఎప్పుడు పల్లెలకు దూరంగా, పల్లెలే చాలా చిన్న పల్లెలు, ఆ పల్లెలకు దూరంగా చెరువుల పక్కన, కాలువల పక్కన, కొండల కింద చిన్న 1-2 గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు. అవి కూడా అంతరించిపోతున్నాయి. అటువంటి అంతరించిపోతున్నటువంటి కులంలో ఉన్నటువంటి ఒక స్త్రీ అయితే సహజంగా ప్రకృతితో చిన్నప్పటి నుంచి జీవిస్తుంటుందన్నమాట. అలాంటి జీవితం ఆమెకు ప్రకృతి ఇచ్చింది, పై చాయిస్ ఏం కాదు. కానీ సహజంగా ఆమె దాంతో కలిసి జీవించడం నేర్చుకుంది. అది ఆమెకు తెలియకుండానే ఆమె జీవితంలో ఉండిపోయింది. అటువంటి అంటే ప్రకృతిలో ఏదో ఒక దాంతో ప్రతి మనిషికి ఒక సంబంధం ఉంటుందని ట్యాగూర్ చెబుతాడు. అది ఒక చెట్టు కావచ్చు, కొండ కావచ్చు, చెరువు కావచ్చు, ఏదో ఒకటి. అది మనం గమనించే వ్యక్తులకైతే తెలుస్తుంది. అట్లా తెలుసుకోగలిగిన వ్యక్తి ఆవిడ. అది కూడా ఆవిడ సైకలాజీ తెలుసులనే విషయం స్పృహ లేదు, కానీ దాంతోపాటు ఆవిడ జీవిస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తి నాకు అక్కడే దొరికారు. దొరికిన తర్వాత ఆమెకి పేరు పెట్టాలనుకుంటున్నప్పుడు సరస్వతి ఎందుకు పెట్టానంటే, సరస అనేది పల్లెల్లో ఆమెను పిలిచే పేరు. పల్లెల్లో ఈ చిన్న కులాలకు సంబంధించిన వాళ్ళకే కాదు, ఎవరిని కానీ పూర్తి పేరు పెట్టి పిలవరు. సరస్వతి అనే పేరును మా రాయలసీమ జిల్లాల్లో, ఎక్స్పెషల్లీ మా చిత్తూరు జిల్లాలో అయితే సరస్వతి అనే పేరు పెడితే ఆమె ఎప్పుడు సరసే, అందరూ సరస అని పిలుస్తారు. నిజానికి ఆమె పేరు సరస్వతి. ఆ పేరు ఎన్నుకోవడానికి నాకు కారణం ఏంటంటే, ఈమె కూడా ఈ నవలలో కూడా ఒక ఏరు మాయమై మళ్ళీ పుడుతుంది. దాని వెనకాల మనుషులు ఉంటారు. కానీ మనకు గంగా, యమున, సరస్వతుల్లో కూడా సరస్వతి ఇంకిపోయింది, కానీ ఇంకా ఎక్కడో ఉంది అంటారు. నాకు
పర్యావరణంలోనూ ప్రకృతిలోనూ కొద్ది కాలం జీవించి మాయమై అప్పుడప్పుడు కనిపించేటువంటి ఒక నది పేరు పెడితే బాగుండు అనిపించింది. అట్లా నేను ఆ పేరు ఎన్నుకోవడం జరిగింది. అవును సార్. సార్ ఇప్పుడు చెరిగిపోతున్న చివరి సరిహద్దుల పుస్తకానికి వస్తే అది నాన్ ఫిక్షన్. దాంట్లో ఆర్తి కుమార్ రావు గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక రకంగా ఆవిడే ప్రధాన పాత్రధారి అని చెప్పుకోవచ్చు. ఫిక్షన్ కాకపోయినా ఆవిడ జీవితం ప్రయాణం కూడా ఈ పుస్తకం ఎలా రాసింది ఏంటనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆవిడ బాగా చదువుకుంది, దాని తర్వాత సడన్గా ఉద్యోగం మానేసి ఒకరోజు ఇటువైపు వచ్చి చాలా గొప్ప పుస్తకం రాసింది. సో ఆర్తి కుమార్ రావు గారి గురించి ఏం చేసింది, దీంట్లో ఆవిడ చేసిన ప్రయత్నం ఏమిటనేది కొంచెం చెప్పండి. ఆవిడ ఆర్తి కుమార్రావు కర్ణాటక రాష్ట్రం. ఆవిడ ఓకే ఆవిడ ఎంఎస్సి ఫిజిక్స్ చేసింది ఇండియాలో. యునైటెడ్ స్టేట్స్ వెళ్ళి ఎంబీఏ తర్వాత ఎడ్యుకేషన్ మీద కూడా డిగ్రీ చేశారు. ఆవిడ చేసి ఇంటెల్లో అనుకుంటా చాలా పెద్ద ఉద్యోగం సంపాదించినాడు. హయ్యర్ ఎక్సలెన్స్ ఆఫ్ కార్పొరేట్ అక్కడ పనిచేసేది. చాలా కాలం పనిచేసి చాలా యాక్టివ్గా ఉండేది. సినిమాల్లో లాగా ఆవిడకి ఒకసారి డబుల్ టైఫాయిడ్ వచ్చి 1 month పైన మంచం ఎక్కింది. అప్పుడు ఇంకేం ఎలా చేయలేదు కదా, కాలక్షేపం ఆలోచించడం ఒకటి, వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్, ఏం చేస్తున్నాను వగైరా వగైరా. అప్పుడు ఆవిడకి షీ యూజ్డ్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. షీ కాల్డ్ ఇట్ ఎపిఫానిక్ ఎక్స్పీరియన్స్. చటుక్కున ఒక స్ఫురణ రావడం దాని గురించి కానీ ఏదైనా వచ్చి ఇప్పుడు నేను చేసేదంతా వ్యర్థం, దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు నాతో సహా, ఇందులోంచి బయటపడాలి, ముందు బయటపడితే తర్వాత ఏం చేయాలో తెలుసుకోవచ్చు అని ఆవిడ తగ్గగానే వెంటనే ఆవిడ బాస్ దగ్గరికి వెళ్ళి రిజైన్ చేసింది. అప్పటి వరకు ఆవిడకి ఇది చేయాలని లేదు, మార్గం లేదు, ఎటు వెళ్ళాలి అని. సో మొత్తానికి మిత్రులు అందరూ కలిస్తే వాళ్ళు ఆవిడకి పర్యావరణం మీద ఆసక్తి ఉంటుంది. ఎట్లా అంటే అసలు నిజానికి ఆవిడ హీరో అంటున్నారు కానండి, ఆవిడ కూడా చెప్పండి అంటే వాళ్ళ నాన్నగారు అసలు హీరో ప్రచ్ఛన్నంగా ఉండి, వాళ్ళ నాన్నగారు ఇంజనీరు. ఆయన చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు అడవుల్లోకి గార్డెన్ తీసుకెళ్ళి పక్షులను చూపించడం, సో ఇవన్నీ చూపిస్తున్నాడు. దానివల్ల ఆవిడకి చిన్నతనం తను తెలియకుండానే వీటి పట్ల ఒక గొప్ప ఆకర్షణ, ఆసక్తి రెండు కలిగి. సో ఫైనల్గా వన్ షీ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ కార్పొరేట్ సెక్టర్, ఓహో ఇది ఈ మార్గం మనకి సరిపోయింది అనుకుని కొంత కష్టపడి కాంటాక్ట్స్ దొరకడం అది మొదలుపెట్టింది. ఆవిడ ఏం చేసిందంటే ప్రధానంగా ఇప్పుడు జీవావరణ వ్యవస్థల గురించి, పర్యావరణం గురించి అనేక మంది రాశారు. ఈవిడ ఏం చేసిందంటే టెక్నికల్గా కాకుండా ఎక్కువ జార్గన్ ఉపయోగించకుండా ఆవిడ అనుభవాలు, తను ఏం చూసింది, అక్కడ మనుషులు ఎలా జీవిస్తున్నారు, వీటి గురించి రాసింది ఆవిడ. అది ఎట్లా చేసిందంటే చాలా గొప్ప సాహసాలు చేసింది ఆవిడ. ఎక్కడ సుందరవనాల్లో అర్ధరాత్రులు అపరాత్రులు బోట్లో తిరుగుతూ, నార్త్ ఈస్ట్లో అడవుల్లో తారి ఎడారిలో చిన్న ఇంట్లో ఉండు ఆవిడ ఏం చేసిందంటే ఎక్కడైనా సరే మనం ఆ నేల గురించి తెలుసుకోవాలంటే, ఆ ప్రాంతం గురించి తెలుసుకోవాలంటే 3 సీజన్స్లో వెళ్ళి దాన్ని పరిశీలిస్తే కానీ మనకి ఆ నేల అర్థం కాదు, ఆ నేల తాలూకు స్వభావం అర్థం కాదు, దాని జీవధారణ శక్తికి సంబంధించినటువంటి ఏంటి అది అర్థం కాదు, అది వాస్తవం అది. అందుకని ఎక్కడికి వెళ్ళినా ఈ 3 సీజన్స్లో నెలలు ఉండేదాడు. బ్రహ్మపుత్ర నది అనుకుంటా అర్ధరాత్రి 12:30కి ఎప్పుడు ఆ పెద్ద వార్డ్ నుంచి నిచ్చెన పట్టుకుని ఒక చిన్న బోట్లోకి దిగింది. అట్లా చేసింది. చేసి చాలా 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 అందంగా చాలా మంచి ఇంగ్లీష్ రాసింది. బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అంటే ఆవిడకి గొప్ప ఎస్థెటిక్ సెన్స్ ఉంది. అంచేత రైటింగ్లో యూ కెన్ సీ a రైటర్. అటువంటి గొప్ప పుస్తకం రాసింది. ఆవిడ మనకి చూపించిన సమస్య నిజానికి
ఇందిరాగాంధీ నహర్ అని ఒక కాలం ఉంది. ఆ నహరు ఇక్కడ పంజాబ్ నుంచి నీళ్ళు తీసుకోవడానికి తార్ ఎడారిలోంచి సగం తవ్వి వదిలేశారు. అది చేసినటువంటి భీభత్సం, విధ్వంసం ఆ రోజు చదువుతుండేవాళ్ళు, ఇదేంటి ఇలా అయిందని. అట్లాగే సుందరవనాల్లో మత్స్యకారులు ఉంటారు. ఐలాండ్స్ అన్నీ కూడా, అది సుందరవనం అంటే ప్రపంచంలో ఉండే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. అది మడ అడవులు ప్రపంచంలోనే పెద్దవి. మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అదేంటి కోరింగ, ఈస్ట్ కోస్ట్లో ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. పిచ్చావరం బిగ్గెస్ట్, మెడ్రాస్ తమిళనాడు. ఎనివే అక్కడ ప్రతి ఏడు ఐలాండ్స్ చిన్న చిన్నవి అవి సముద్రంలో కలిసిపోతుంటాయి. గంగా విజృంభించి వర్షాకాలంలో వచ్చిన ఇటుపక్క గ్రామాలను పోతూ ఉంటాయి, కలిగిపోతుంటాయి. ఆ విధ్వంసం మామూలుగా ఎంత బాగా రాసిందండి. అన్ని మత్స్యకారులు ఎలాగా నిర్వాసితులైపోయారు. ఆయన సార్, ఇప్పుడు పారే నీళ్ళని ఆపడం వల్ల వచ్చే అనర్థాల గురించి గత 15-20 ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చలు జరుగుతున్నాయి. 2015 నుంచి గత 10 ఏళ్లలో అంటే నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది వేరే పుస్తకంలో చదువుతుంటే. ఒక్క యూఎస్ఏలోనే పెద్ద పెద్ద డ్యాముల్ని 1000 డ్యాములని డీకమిషన్ చేసేసారు. అది జపాన్లో జరుగుతుంది, చాలా చోట్ల జరుగుతుంది. ఇండియాలో మన పరిస్థితికి వచ్చేటప్పటికి ముళ్ళపెరియార్ డ్యాము ఏదైతే ఉందో 150 ఏళ్ల క్రితం కట్టింది, అది డీకమిషన్ చేయాలి అంటే ఇప్పుడు మనం కొట్టుకొని వస్తున్నాం. ఓకే, సో అంటే లాంగ్ టర్మ్లో ఏవైతే అనర్థాలు వస్తాయో, పారే నీళ్ళని కనుక నువ్వు దారి మళ్ళించడం కానీ, లేదంటే ముఖ్యంగా దానికి అడ్డుకట్ట వేస్తే కానీ ఏమేమి అనర్థాలు జరుగుతాయి అనేది చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో మీరు రాసింది నాకు చాలా స్థానీయమైన సమస్య, కానీ దట్ రిఫ్లెక్ట్స్ యూనివర్సాలిటీ ఆఫ్ ది ప్రాబ్లం. చెక్ డ్యామ్స్ గురించి మీరు చాలా చక్కగా, చాలా సటిల్గా రాశారు. సో స్పెసిఫిక్ టు చిత్తూరు జిల్లా ఏమైంది అక్కడ, దానివల్ల వచ్చిన నష్టాలు ఏంటి? అంటే కొంచెం చెక్ డ్యామ్ అంటే ఏందనేది కూడా కొంచెం వివరంగా చెప్పండి. అసలు అది ఎంత రుచికరమైనటువంటి మాండలికంలో రాశాడండి ఆ చిత్తూరు జిల్లా ఆయన ప్రాంతాల్లో. చాలా అద్భుతమైన మాండలి అందరూ రాశాడు. థ్యాంక్ యూ. అసలు ఇది అసలు నేను కనిపెట్టింది ఏం కాదు, ఇది నా జీవితం. అంటే నేను ఐ బిగాన్ టు టెల్ మై ఓన్ స్టోరీస్ అనిపిస్తుంది, అంతకంటే ఏం లేదు. నేను ఒక 25 ఇళ్ళు మాత్రమే ఉండే ఒక చిన్న పల్లెలో పుట్టాను. మా ఇల్లు ఒక 10 అడుగులు వెడల్పు ఉండే ఒక చిన్న చింతలొంక ఒడ్డులో ఉండేది. చిన్న గుడిసె ఇల్లు ఆ రోజుల్లో నేను పుట్టినప్పుడు. అది సంవత్సరానికి ఒకసారి మాత్రమే పారేది. ఆ వర్షం ఒక్కసారి పాడినప్పుడు ఏమవుతుందంటే మా ఇంట్లోకి ఓటలు వచ్చేవి, పక్కనుండే ఇంట్లోకి. నేను 7వ తరగతి చదివేంత వరకు ఇది జరిగిన సంగతి. నాకు 7 ఏళ్ళు వచ్చేంతవరకు, అంటే 3వ తరగతికి వస్తూనే మేము దామల చెరువుకి వచ్చాం. దామల చెరువు పక్కన అచ్చయ్య వంక అని వంక పారేది ఒకటి. ఆ వంక మాకు పెద్ద స్నేహితుడు. ఆ వంక అయితే ఏడాదికి 4 నెలలైనా కనీసం పారుతూనే ఉండేది ఆ ఏరు. అది రోడ్డు పైన పారుతూ వచ్చేసేది. రోడ్డుకు అటువైపున సినిమా థియేటరు. వారానికి 1-2 సార్లైనా తప్పనిసరిగా ఏరు దాటి ఆ వైపుకి వెళ్ళే వాళ్ళమే. మోకాలు తొడల దగ్గర నుంచి మిడాల వరకు నీళ్లు ప్రవహిస్తూనే ఉండేది. ఇది ఎట్లా జరిగేది? 4 సంవత్సరానికి 4 నెలల పాటు జరిగేది ఇది. సడన్గా ఏమైందంటే, నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను. మా ఊరికి పైన 10 ఫుట్ల బయలునే చోట డ్యామ్ కట్టారు, చెక్ డ్యామ్ కట్టారు. చెక్ డ్యామ్ అంటే ఏమిటంటే, ఇటువైపు అటువైపు కొండలు ఉంటాయి. అక్కడ 2 కొండల్ని కలిపేయడం ద్వారా కొండల్లో నుంచి అటువైపు వచ్చే నీళ్ళంతా అక్కడ ఆపేస్తాం. అక్కడి నుంచి నీళ్లు కిందికి పారేటువంటి అవకాశం లేకుండా అక్కడ ఆగిపోతాయి. అది చెక్ డ్యామ్ అంటే. ఆ చెక్ డ్యామ్ కట్టారు. చెక్ డ్యామ్ కట్టేసరికి మా అచ్చయ్య వంక ఆగిపోవడం మొదలైంది. దానికి 2 వైపులా 2 కట్టుకాలువలు ఉంటాయి. ఈ ఏర్లకంతా చిత్తూరు జిల్లాలో చెరువులకు నీళ్లు కట్టడానికి కోసం ఏర్లకు 2 వైపులా చిన్న చిన్న కాలువలు ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు నీళ్ళని దాంట్లోకి వెళ్ళిపోతాయి ముందుగా. అవి వెళ్ళి చెరువులంతా నింపేస్తాయి.
ఒక చెరువులో ఒకసారి నిండిందంటే కనీసం ఒక పంట పండుతుంది తప్పనిసరిగా. కనీసం ఒక పంట పండితే మా తొండనాడులో రైతు సుఖంగా ఉంటాడు. తొండనాడులో రైతులు సుఖంగా ఉన్నారు ఇప్పటికీ, నా చిన్నతనం వరకు. మా ఊరు చుట్టూ చెరకు, వరి పొలాలు కనపడేవి. మేము స్కూల్కి వెళ్తున్నప్పుడు దారిలో వరి పొలాలు ఉండేవి. ఎక్కడ దాహం వేస్తే అక్కడ ఆ కాలువలో నీళ్లు తాగేవాళ్ళం మేము. ఏది చెరువు వంకలు వరి పైరు కట్టేటువంటి సన్నటి నీటి కాలువలు. ఎక్కడ చూసినా కపిల బాణలు ఉండేవి. వాటిలో తోడితే నీళ్ళు వచ్చేవి. వాటిలో ఎందుకు నీళ్ళు ఉండేవంటే భూగర్భ జలాలు ఉండేవి. ఎప్పుడైతే ఈ డ్యామ్ కట్టారో నా కళ్ళ ముందే మా ఏరు చచ్చిపోయింది. ఎట్లా చచ్చిపోయింది? క్రమంగా అది ఎండిపోయింది. ఇసుకను తోడేశారు. ఇటువైపు అటువైపు రైతులు ఆక్రమించారు. ఊళ్ళో వాళ్ళు చెత్తా చెదారం వేసేసి దాన్ని పూర్తి చేశారు. ముళ్ళ చెట్లు వచ్చేసాయి. ఇప్పుడు ఏరే కనిపించడంలా. తర్వాత ఏమైంది? గత 30 సంవత్సరాల్లో వరి చెరకు వేసే రైతే లేడు మా జిల్లాలో. ఇది మీ ఒక్క గ్రామంలోనే కాదు, చిత్తూరు జిల్లా మొత్తం తొండనాడంతా ఇంతే. వరి చెరకు వేసే నాదుడు లేడు అక్కడ. అందరు రైతులు ఏమంటారంటే సేద్యగారు దొరకడం లేదని చెప్పేసి సాకు పెట్టి రైతులు ఈ వ్యవసాయాలు మానేసి ఒకసారి మామిడి చెట్లు పెట్టేసేసి నిద్రపోతూ ఉంటారు. జిల్లా అంతా మారిపోయింది వ్యవసాయం. అంతటి తాగిపోలే. తాగేదానికి బావుల్లో నీళ్లు లేవు. భూగర్భ ఈ వంక పారుతూ ఉంటే చెరువుల్లో నీళ్ళు నిండుతాయి, భూగర్భ జలాలు ఉంటాయి. అక్కడ నీళ్ళు ఆగిపోయాయి. అక్కడ ఆగిన చోటేమో కొన్ని 100 ఎకరాలకు పంటలు పండాయి బాగా. ఈ నది కింద ప్రవహించే ప్రాంతాల్లో కొన్ని 1000 ఎకరాలు పోయాయి. 1000 ఎకరాలు అంటే 1000 ఎకరాలు అంటే కొన్ని 100 ఎట్లు భూమి నాశనం అయిపోయింది. వ్యవసాయం పోయింది. అందువల్ల నీళ్లు తాగడానికి లేదు. చిత్తూరు జిల్లా గ్రామాల్లో, తొండనాడు గ్రామాల్లో ట్రాక్టర్లు నా చిన్నతనంలో దున్నేవి ఇప్పుడు నీళ్లు మోస్తున్నాయి. ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడ ఆ నీళ్ళను పట్టుకొచ్చి అమ్ముకొని పల్లెటూళ్ళలో రైతులు కూడా నీళ్లు కొనుక్కొని బతుకుతున్నారు. దీనికి అంతా కారణం ఏంటంటే ఆ చెక్ డ్యామ్ అనే విషయం ఇప్పుడు అర్థమైంది. సరే, ఇప్పుడు వాటర్ దీనికోసం ప్రతి ఊరు దశబంధ చాలా గొప్ప ఇది. అంతా పోయింది. తిరిగాను చెరువులు. ఇప్పుడు చెరిగిపోతున్న చివరి సరిహద్దుల్లో గంగా నదిని చాలా ప్రాచీనమైన నది, జీవనది, మనం చాలా పవిత్రంగా కొలుచుకుంటాం. సో గంగా నది మీద చేసిన రకరకాలు మనం వేసిన వేషాలు, ప్రాజెక్టులు అనుకోండి, ఇంకోటి అనుకోండి, అది పూర్తిగా విధ్వంసం అయిపోయింది. దాని గురించి ఈమె చాలా చక్కగా రికార్డ్ చేసింది అక్కడ. అదే కాకుండా మీరు ఇందాక ప్రస్తావించినట్టు థారెడారిలో కూడా ఇదే జరిగింది. అంటే ఒక చోట నీళ్ళకి అడ్డుకట్టలు వేయటం, ఇంకో చోట నీళ్ళని అనవసరమైన చోట పారించటం కదా. సో ఆ రెండింటి గురించి చెప్పండి, అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఆ రెండు కూడా అప్పట్లో జాతీయ స్థాయిలో వాటి మీద నానా గొడవ జరిగిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫరక్కా బ్యారేజ్ వాళ్ళు కట్టాలని ఎందుకు అనుకున్నారంటే ఆ రోజుల్లో కొలోనియల్ పీరియడ్లో ఇప్పుడు ఈ హిమాలయన్ రివర్స్ వర్షాకాలంలో ఒక 60 సముద్రాలలాగా పైనుంచి కిందకు వచ్చి పడుతూ ఉంటాయి. ఆ ఉధృతిని మనం ఊహించలేంత ఉధృతి అది. అవి పడుతూ ఏం చేస్తాయంటే అది మధ్యలో ఉపనదులు ఇవన్నీ కలిసి సహజంగా అన్ని నదుల్లాగా ఓళ్ళ మీద పడతాయి. వాళ్ళకి తెలుసు అది. అది ఆగగానే కాస్త ఉపశమించగానే ఉధృతి బంగారం లాంటి ఎరువు వస్తుంది, నది బాగా వెళ్ళి న్యాచురల్ మెన్యూర్ అది. సరే, దీని తోడు చాలామందికి తెలియదు ఏంటంటే ఈ వాటర్తో పాటు కొన్ని మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ శాండ్ అండ్ సిల్ట్, మట్టి ఇసుక తీసుకొస్తాయి. అక్కడి నుంచి మోసుకొస్తుంటాయి. అవన్నీ మోసుకొచ్చి పడేస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే గట్లు పటిష్టం అవుతాయి. రెండోది సరే వాటర్ ఎరువు వస్తుంది. దారిలో చిన్న లంకలు ఏర్పడుతూ ఉంటాయి. ఒండ్రు లంకలు అవి. అవన్నీ మత్స్యకారులకి చాలా అవసరం. ఇది ఒక్కసారి ఏమవుతుందంటే విపరీతంగా రావడం వల్ల దగ్గర
అడ్డేమీ పెట్టకపోతే శుభ్రంగా వచ్చి పోతుంటే సముద్రంలో పోతాయి. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అవి సముద్ర బీచ్ని పటిష్టం చేస్తాయి. ఈ ఎండ్రు ఇసుక రావడం వల్ల ఫామ్ అప్ చేస్తుంది, బీచ్ని పటిష్టం చేస్తుంది. అందువల్ల పటిష్టం వేల సంవత్సరాల నుంచి వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే నీళ్ళు ఇలా వచ్చి విపరీతంగా వచ్చి ఇబ్బందులు కలిగిస్తున్నాయని చెప్పి పడవల వాళ్ళు వాళ్ళకి బిగ్ షిప్స్ వాళ్ళు నీటికి అడ్డుకడితే 2 ఉపకారాలు ఉంటాయి. నీళ్లు నియంత్రించవచ్చు, ఈ మట్టి బాధ ఉండదని చెప్పి ఫరాక్కా అనే చోట బ్రిడ్జ్ కడదాం, బరాయి కడదాం అనుకున్నారు. ఏమంటే స్టాప్ ఫ్లో ఆఫ్ సిల్ట్, మిలియన్స్ ఆఫ్ ఆపుదాం అనుకున్నారు. సరే వాళ్ళు ఇందులో మనకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఆంధ్రులకి ఇన్ని ఆనకట్టలు అవి కట్టిన మన కాటన్ గారు అప్పుడు ఉన్నారు అక్కడ. ఆయన పిలిచి ఏం చేద్దామంటే ఆయన సూచించాడు, అది బ్రిడ్జి కట్టండి, ఆ మట్టి అక్కడ ఉండిపోతే నీళ్ళు వచ్చేస్తాయి అన్నాడు. అదే మరి ఆయన అదృష్టం వల్ల ఏ కారణం చేత జరగలేదు అది. ఆ తర్వాత 1971లో మళ్ళీ దాన్ని దులిపి కట్టేద్దాం, గొడవ వెళ్ళిపోతే కట్టేశారు. వీ కాంట్ ఇమాజిన్ ఆ బీభత్సం విధ్వంసం ఊహించలేమండి. మిలియన్స్ ఆఫ్ టన్స్ బయటికి అవతల అయిపోయింది. యువతలేమో వాటర్ వచ్చేసింది. వాటర్ వచ్చేసి అదేంటి ఒకసారి చూసి ఊరుకోదు కదా, ఎక్కడ అనువుగా ఉంటే అటువైపు వెళ్ళి ఆ ఒడ్డంతా కొట్టేసింది. వందలాది వేలాది ఎకరాలు పోయి ఇళ్ళు ప్రతేడు కొట్టుకుపోవడం అనమాట. పెద్ద పెద్ద కట్టలు అవన్నీ మెల్లగా తినేసి నదిలో కలిపేసుకుంది. అందువల్ల ఇంకా మట్టి ఎక్కువైపోయి, శాండ్ ఐలాండ్స్ ఎక్కువైపోయి గంగ ఏం చేసిందంటే తీరిగ్గా ఇటువైపు వెళ్లకుండా ఇటు అడ్డు ఉన్నాయి కదా, అందుకని ఎడమవైపు గంగ దిశ మార్చుకుంది. అంత పెద్ద నది గమనాన్ని మార్చుకుని అటు పోయింది. పోతూ పోతూ ఊళ్ళు గీళ్ళన్నీ పోయాయి. లక్షలాది మత్స్యకారులకి తిండి లేకుండా, గూళ్ళు లేకుండా పోయారు. ఇది స్టిల్ హ్యాపీ, ఇంకా అలాగే ఉంది పరిస్థితి. అంటే ఇది ఇంజనీరింగ్ సొల్యూషన్ చేస్తారు. ఇప్పటికి అదే గొడవ పెడుతున్నాం. ఇంజనీరింగ్ సొల్యూషన్ వేరు, ఎకలాజికల్ సొల్యూషన్ వేరు. ఆయన సూచింది ఇంజనీరింగ్ సొల్యూషన్. ఇంకోటి ఏంటి అడిగారు, ఫరక్కా బ్రిడ్జ్ కాక అదే అసలు వాళ్ళు ఆవిడ ఏం చేశారంటే తారేడారిలో పాపం ఈ గొర్రెల కాపర్లు రైతులు ఉంటారు, వాళ్ళకి సరైన భోజనం ఉండదు, నీళ్ళు ఉండవు అని చెప్పి పంజాబ్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి తారేడారిలో పాకిచ్చి మొత్తం ఎడారి సస్యశ్యామలం చేసి పీడ వదులుతుంది అనుకున్నారు. తవ్వేసి సగం దూరం వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళకి ఇంకోటి వీళ్ళకి పెద్ద నీళ్ళు ఇస్తే లాభం లేదు, కరెంటు కావాలనుకున్నారు. అనుకుని పెద్ద విండ్ మిల్స్, పెద్ద విండ్ మిల్స్ చేశారు ఎడారిలో. వాళ్ళకి తెలియదు ఏంటంటే థార్ ఎడారిలో ఉండే ప్రజలు చాలా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి దోమ అనే జీవి ఉందని తెలియదు అసలు. వాళ్ళకి సీజన్స్లో తేనె, పాలు, పెరుగు ఎన్ని దొరుకుతాయో హాయిగా తింటారు. ఏమండి వాళ్ళ సామాజిక జీవనం చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ నీళ్ళు ఉంటాయి తెలుసు, అంత ప్రవాహాలు ఉంటాయి, అవి ఎటు నుంచి ఎటు వెళ్తాయో తెలుసు. అంచేత వాటిని ఎక్కడ నీళ్ళు ఆపుకోవాలి అని అలా వేల సంవత్సరాలు ఉంటున్నారు వాళ్ళు. వీళ్ళు వచ్చి ఏం చేశారు, ఇందిరాగాంధీ నహరాన్ని పేరు పెట్టారు. పాపం వాడు పరువు తీశారు. ఆ నహరాన్ని పేరు పెట్టి కొంత దూరం వచ్చిన తర్వాత ఇది ఎటు వెళ్ళాలని తెలిసి వదిలేశారు. అది కుళ్ళిపోయి పశువుల శవాలు అందులో పడి నీరు ముట్టుకోవడానికి వీలు లేకుండా పోయింది. అంతకంటే ఘోరం అంటే విండ్ మిల్స్ పెట్టారు, విపరీతమైన స్పీడు. అక్కడ ఒక ప్రత్యేకమైన జాతి రాబందులు ఉంటాయి, కైట్స్ వాట్ ఎవర్ కాదు, గ్రేట్ ఇండియన్ బట్ట మేక పెట్టాడు, డజన్ ఫ్లై. ఇవి వేరు, ఇవి గెద్దలు మొత్తానికి రాబందు గెద్ద స్పీసీస్లో ఒకటే, అరుదైన అక్కడ స్థానికమైనటువంటి పక్షులు. ఈజిప్షియన్స్ టపా 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 పడిపోయండి. ఎక్కడక్కడ ఇలా కోసేసినట్టు అనమాట. పాపం పెద్ద పెద్ద విండ్ స్పాన్ ఎంత ఉంటుంది, విండ్ స్పాన్ 7 మీటర్లు విండ్ స్పాన్. అలా చచ్చిపోయాయి వాళ్ళ పక్షులు, పోయాయి ఇవి పోయి. ఎంతకంటే గొప్ప విషయం, విల్ స్టాప్ విత్ ది సెంటెన్స్. ఈ పైపులు అవి వెళ్ళడానికి వాళ్ళకి 3 రకాల గడ్డి ఉంటుంది అక్కడ. అది తిని ఆరోగ్యకరమైన గడ్డి, అది చావదు అసలు. వీళ్ళు ఏం చేశారు,
దాన్ని అడుగు నుంచి తవ్వుతూ పోయి గడ్డ అంతా తీసేసి మళ్ళీ మొలవకుండా తగలేశారు, కుప్పలు కుప్పలు పెట్టి తగలేశారు. సో వాళ్ళు ఫుడ్ లేకుండా చేశారు, మంచినీళ్ళు లేకుండా చేశారు, గడ్డి కూడా లేకుండా చేశారు తినడానికి, మొత్తం తగలేశారు. టోటల్ డిజాస్టర్. అదే అప్పుడు వదిలేశారు. ఇంకా ఫలితం ఏంటంటే భారతదేశంలో ఎక్కడా లేనన్ని మలేరియా జ్వరాలు జేసలేరు జ్వరాలు వచ్చాయి. వీళ్ళ పుణ్యం అది దోమ తెలియని జాతి మనుషులకి. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న సార్ని అడుగుతాను, లాస్ట్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. సార్ మీదే ప్రశ్న, మీదే. ఇప్పుడు ఆయన ఉందో, ఆయన రాసిన పర్యావరణ సమస్య మీద, పర్యావరణం గురించి మీకు కూడా ఒక పర్సనల్ కనెక్షన్ ఉంది. అదేంటంటే దాదాపు 30 ఏళ్ల నుంచి మీరు సుప్రీంకోర్టులో కొల్లేరులో చేపల చెరువులు, వాటి ఆక్రమణ, దాదాపు 2 లక్షల ఎకరాలు అనుకుంటా కొల్లేరు సరస్సు, విధ్వంసం మీద మీరు దాదాపుగా 25-30 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు. అంటే స్థూలంగా చెప్పండి, కొల్లేరులో అసలు ఏమిటి సమస్య, ఏమవుతోంది, ఇప్పుడు ఏ స్థితిలో ఉంది, అది మొత్తం కేసు కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి కానీ ఎలా ఉంది? కొల్లేరు బహుశా మీ అందరూ వినుంటారు కదా. ఆ సరస్సు, అందులో లక్షలాది పక్షులు విదేశాల నుంచి మైగ్రేటరీ బర్డ్స్ వస్తుంటాయి. స్వర్గతుల్యంగా ఉండేది. 2 lakh acres చెరువు. ఓకే, చెరువు అయితే సీజనల్గా మొత్తం ఇంత స్ప్రెడ్ నీళ్లు ఉండవు, కొంత భాగం ఉంటుంది. సరే, అదంతా కొన్నాళ్ళు బాగానే జరిగింది. ఏం చేశారంటే మనకి బ్లూ రెవల్యూషన్ అనే పేరుతో, అంటే చేపల పెంపకం, బ్లూ రెవల్యూషన్, మన పేర్లు పెడదు, వైట్ రెవల్యూషన్ అంటే పాలు ఎక్కువ. సో దాన్ని అడ్డుపెట్టుకుని భారతదేశంలో చాలా చోట్ల, ఆంధ్రదేశంలో ముఖ్యంగా చాలా ప్రైమ్ వెట్లాండ్స్ అని, మాగాడి భూముల్ని ఫెర్టైల్ ల్యాండ్ చేపల చెరువులుగా మార్చారు. దాన్ని చూసి వీళ్ళు ఏం చేశారు, ఎంత పెద్ద చెరువు ఉండగా మన తరువుగా ఉండేది మొత్తం ఆక్యుపై చేశారు. చెరువు అంతా సరస్సు అంతా ఆక్యుపై చేశారు. సరస్సు బదులు అంతా చేపల చెరువులు నిండిపోయాయి. అందులో ఎవరుంది, రాజకీయ నాయకులు బినామీ ల్యాండ్స్ బయట నుంచి అదిగా అందరూ కాజేశారు. ఆ మనీ ఏడాదికి 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. కొల్లేరు చేప మార్నింగ్ టైము కొల్లేరు నుంచి 500 ట్రక్కులు బెంగాల్ వెళ్తాయి. బెంగాల్లో డిబ్రూగఢ్, ఈ అమ్మాయి కూడా రాసింది అందులో, అస్సాంలో అన్ని రాష్ట్రాలు తినే చేప కొల్లేరు చేప. అంటే వాళ్ళు ఎంత అరేంజ్ చేసి ఉంటారు, వాళ్ళని చాలా పూర్ మత్స్యకారులు అంటుంటారు పాప మా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. పూర్ మత్స్యకారులకి ఇలా. సరే ఏం చేశాను, 98లో చూసి ఇంకా హైకోర్టులో వేశాను. వేస్తే అతను మొత్తం డిమాలిష్ చేయమన్నాడు, చేయలేదు. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళాను. సుప్రీంకోర్టు 2006లో మొత్తం డిమాలిష్ చేయండి, ఆ చేసిన వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసి చేపల వాళ్ళకి ఇవ్వండి. ఇట్స్ ఎ బిగ్ స్టోరీ. మొత్తానికి అదే జరిగింది. చిత్రం ఏంటంటే ఇన్ని కోర్టులో కేసు గెలిచాం, కానీ అక్కడ అలాగే ఏం మారలేదు. ఒక్కసారి బ్రీఫ్గా వాళ్ళు చేపల చెరువుల్ని డెమాలిష్ చేశారు. ఏదో కాసిని పెద్ద పెద్ద వాళ్ళు అన్నీ అలాగే ఉన్నాయి, ఇప్పటికీ చిన్నవాళ్ళందరూ కొట్టేశారు. ఇది 27 years, ఇట్ ఇస్ మై 27th year కోర్టుగా, సుప్రీంకోర్టుకి వెళ్ళడం. వాళ్ళు మానవతా దృష్టితో చూడాలంటారు. నాకు ఎంత ఏంటంటే వాళ్ళు ఆక్రమణదారులు, అదే పూర్ పీపుల్, ఆక్రమణదారులు హ్యూమానిటేరియన్ దృష్టి అండి. అది మరి అడవుల్లో గిరిజనులు ఉంటారు కదా, వాళ్ళని బయట అర్జెంటుగా 2 లక్షల మందిని బయటకు పంపిస్తారు కదా. అదేంటేమది ఆనకట్ట కట్టడానికి గోదావరి మీద పోలవరం 2 lakhs పీపుల్ గిరిజనులు పోయారు. మరి వాళ్ళ హ్యూమానిటేరియన్ చూపించేస్తారు కదా, అటువంటి ఎక్కడ చూపించరు. సో ఇలాగ చాలా ఘోరం జరుగుతుంది అక్కడ. కోర్టులో ఇంకా నడుస్తుంది. ఇక్కడ మొన్న వాయిదా అయింది. చూడండి హౌ ఏమవుతుందో తెలియదు. మనకి ఒక్క మాట చెప్తాను, ఇదంతా సరే వాళ్ళు ఎలాగో రాజకీయ నాయకులు ఎందుకంటే చేసేది ఏం లేదు. ఏమైందంటే మన దేశంలో ఎన్వైరన్మెంట్ అనేది, జీవావరణ సమస్యల గురించి మాట్లాడడం అనేది ఒక ఎలిటిస్ట్ యావగేషన్గా మారింది. చదువుకున్న వాళ్ళు, యూనివర్సిటీల్లో పాఠాలు ఇటువంటి వాళ్ళందరికీ
గొప్ప కాలక్షేపం అన్నమాట. అది జరుగుతుంది. అంతేగాని పర్యావరణం, జీవావరణ వ్యవస్థలు అనేవి మనకి ఒక బేస్ అని తెలియదు. ఒక వనరల్ బేస్ అది మనకి, సపోర్ట్ బేస్ అని. దాని మీదే మీరు ఏ అభివృద్ధి వ్యూహాలని పనిని ఏం చేసినా మీరు బేస్ అని కొట్టేసుకుంటున్నారు. డెవలప్మెంట్ అనేది ఒక మంత్రదండం చూపిస్తారు, మాయాదండం. అందుకని ఎవరు ఎన్వైరన్మెంట్ గురించి మాడితే వాళ్ళు యాంటీ డెవలప్మెంట్ అనమాట. అటువంటి స్టూపిడ్ ఇది పట్టుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు. దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎన్వైరన్మెంట్ అంటే అదే చదువుకున్న వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, అంతేగాని మన కొమ్మ మోస్తుంది అనుకోవట్లేదు. ఇప్పుడు చూడండి, మన అంతకంటే ఘోరాలు జరుగుతున్నాయి మనకి. హలో, ఇప్పుడు మీరు రాబోయే నవల కూడా కొల్లేరు మీదే మీరు రాస్తున్నారు, ఫిక్షన్. అది చాలా కాలం నుంచి అనుకుంటుందే, సరే వ్యాజ్యంలో పడి పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. కొల్లేరు మీద ఒక సమగ్రమైనటువంటి నవల. అంటే అందులో హీరోలు ఎవరో ఒక వ్యక్తి వచ్చి అదే ఉండదు. ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ సిస్టమ్. సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, మిగతా ఇవి ఎలా ఫెయిల్ అయ్యాయి, సోషల్ అసెట్ని కాపాడుకోవడంలో ఎలా ఫెయిల్ అయ్యాం మనం. ఇట్ ఇస్ అవర్ ఓన్ డిఫీట్ ఇన్ ఎ సెన్స్. దాని గురించి రాస్తుంది. ఇప్పుడు పర్యావరణం నుంచి కొంచెం పక్కగా జరిగి ఆవరణలోకి వద్దాం. ఇప్పుడు మీరు ఈ మధ్య థింక్ లాస్ట్ వీక్ అనుకుంటా విష్ణుపురం ఇలక్కీయ పట్టం అని విష్ణుపురం లిటరరీ సర్కిల్, దానికి మీరు ప్రత్యేక అతిథిగా, అది తమిళ సాహిత్యోత్సవం, దానికి మీరు అటెండ్ అయ్యారు తెలుగు నుంచి ప్రత్యేక ప్రతినిధిగా. అంటే నేను అది ఇప్పుడు ఎందుకు స్పెషల్గా ప్రస్తావిస్తున్నానంటే, మీ నవలల్లోకి వస్తే వెతుక్కోవటం అనేది చాలా ఉంటుంది. ఇంతకుముందు రాసిన దాయాదుల తోటలో హర్ష అనేవాడు వెతుక్కుంటూ వెళ్తాడు, ఈమె కూడా అన్నీ కలుపుకుంటూ వెళ్తుంది ఆ రిలేషన్స్ అన్నిటిని ఈ నవల్లో. సో నేను వింటూ వస్తున్నది ఏంటంటే, నాగర్కోయిల్ నుంచి కాలహండి దాకా తెలుగు వాళ్ళు ఉన్నారు, భాషా ప్రయుక్త రాష్ట్రాలు వల్ల ఎక్కువ నష్టపోయింది తెలుగు వాళ్ళే అనేది నేను ఈ మధ్య తరచూ వింటున్నాను. సో మీ అనుభవం కూడా దానికి రిఫ్లెక్షనే అనిపించింది నాకు మీరు చెప్పినప్పుడు. అక్కడ ఏం జరిగింది ఏమిటి అనేది కొంచెం చెప్పండి. ఇది పోగొట్టుకున్నాము, సంపాదించుకున్నామో చెప్పలేను, కానీ జీవితాలు మారిపోతున్నాయి. చరిత్రలో జీవితాలు మారిపోవడం అనేది ఎంత వేగంగా మన కళ్ళ ముందే మనకు తెలియకుండా జరుగుతుందో తెలుసుకోవాలంటే బహుశా మా తొడనాల్లో పుట్టాలి. అసలు అక్కడ వెళ్తే నాకు మొదటి నుంచి తెలుసు, కన్యాకుమారి దాకా తెలుగు వాళ్ళు ఉన్నారని సావమి రమేష్ మాకు చెప్తూనే ఉన్నాడు, వింటూనే ఉన్నా. అందరూ మధురై, తంజావూరు ఇవి మన ప్రాంతాలే కదా అనుకుంటున్నాం. నాకు మొన్న కోయంబత్తూరులో ఒక పెద్ద ఆయన వచ్చి మాట్లాడుతూ ఉండి సడన్గా ఏదో తెలుగు మాటకు వస్తే పాది తెలుగు, పాది దేశం, పాది తెలుగు అన్నాడు తమిళంలో. ఏంటంటే అట్లా అంటారంటే, పాది అంటే సగము అని తమిళంలో సామెత అట. అది వాళ్ళ సామెత ఏమిటంటే సగం దేశము సగం తెలుగు అని. దేశంలో సగం మంది తెలుగు వాళ్ళు అంటున్నాడు. ఎవరు? కోయంబత్తూరులో ఉన్న తమిళ ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఊహాతీతం. అక్కడ ఆ సభలు నిర్వహించినటువంటి ఆయన పేరు మోదుగు రాజగోపాల్ అన్నట. ఆ పేరు మర్చిపోవడానికి వీలేదు, నాకు గుర్తు వచ్చేసింది. ఆయన అడిగితే వాళ్ళ ఇంట్లో మాతృభాష తెలుగు. ఆ సభలు నిర్వహిస్తున్న దానికి కావాల్సిన డబ్బులు సమకూర్చే వాళ్ళల్లో మొట్టమొదటి పేరు అరంగస్వామి అని ఒక ఆయన తెలుగువాడు. అక్కడ పలకరిస్తే 10 మందిని పలకరిస్తే 5 మంది 5 నిమిషాల తర్వాత మాది తెలుగండి, మా ఇంట్లో మాట్లాడడం అంటారు. ఎంతమంది తెలుగు వాళ్ళు చెప్పడానికి వీల్లేదు. అయితే వాళ్ళందరూ బయట తమిళం బాగా నేర్చుకున్నారు, తమిళ సంఘంలో కలిసిపోయారు. వాళ్ళకేమి ఈ తెలుగు ఐడెంటిఫికేషన్ గొడవ ఏం లేదు వాళ్ళకి. కానీ పాపము పాతకాలపు తెలుగు మాట్లాడతారు. ఆ తెలుగు మనతో మాట్లాడడానికి సిగ్గుపడతారు. అయితే ఏం పర్వాలేదు, మీ తెలుగు బాగుందిలే అన్నాను నేను. కానీ వాళ్ళు కొంతసేపు అయినాక మాట్లాడతారు. రాయడానికి ఎవరికి రాదు, చదవటానికి రాదు, అందరూ తెలుగు మాట్లాడతారు పాపం. ఇట్లా ఎక్కడి నుంచి ఉన్నారు? కన్యాకుమారి నుంచి ఉన్నారు వాళ్ళు. నాగర్కోయిలూరు అనే ఊరు గురించి మనం ఏదో దూరం అనుకున్నాం.
ఆ ఊళ్ళో ఉండే రెడ్లందరూ తెలుగే మాట్లాడతారు. కొన్ని కులాల వాళ్ళు పూర్తిగా తమిళనాడులో మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా తెలుగు మాట్లాడుకుంటున్నారు ఇళ్ళల్లో. బయటకు వస్తే మాత్రం వాళ్ళు తమిళం మాట్లాడతారు. ఇది వీళ్ళెవ్వరూ వలసపోయిన వాళ్ళు కాదు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళెవ్వరూ వలసపోలే, అక్కడే పుట్టి పెరిగారు. ఈ తెలుగు భాష కన్యాకుమారి నుంచి నాగపూర్ వరకు కనీసం అన్ని చోట్ల అక్కడక్కడ ఉంది. కొన్ని చోట్ల దట్టంగా ఉంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంది, కానీ పూర్తిగా ఉంది. వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ అదే, వాళ్ళ నేటివ్ ప్లేస్ అదే. లేదంటే ఇప్పుడున్నటువంటి ఈ విధంగా భాషల పేరుతో మనం రాష్ట్రాలను తీసుకొచ్చేసినందువల్ల ఏమైందంటే వాళ్ళకుండే బడులు పోయినాయి. ఒకప్పుడు వాళ్ళకు బడులు ఉండేవి అసలు 1952కు ముందు ఎక్కడ కానీ తెలుగు తమిళల మధ్య గొడవే లేదు. అసలు వాళ్ళు చాలా స్నేహంగా ఉన్నారు. అసలు వాళ్ళ స్నేహంలోనే అన్నీ వచ్చాయి. త్యాగరాజుని ఏ దుర్మార్గుడు పోయి నువ్వు ఎందుకు తమిళంలో రాయలేదు అని అడగల ఎవరిని. మదురైలో అక్కడున్న కవులని ఎవ్వరూ ఫోర్స్ చేయలే. చేత్రే ఇవంతా తిరిగి వచ్చాడు, ఎవరు అడగల. త్యాగయ్యను వస్తే తెలుగుదేశం కవుగడి చేర్చుకుంది. ఎవ్వరికీ భాషా భేదాలు లేవు. కేవలం రాజకీయ కాంక్ష కోసం భాష పేరుతో రాష్ట్రాన్ని తెచ్చుకున్న నేరం మాత్రం తెలుగు వాళ్ళది. మనం ఇంకా 2 రాష్ట్రాల పేరుతో 2 అనుకుంటున్నాం. ఇంకో గొప్ప విషయం నేను ఇక్కడ చూసింది ఏంటంటే విష్ణుపురంలో ఎవ్వరూ ప్రాంతీయ మాటలు మాట్లాడరు. మనమంతా తమిళం, లేదంటే అప్పుడప్పుడు తెలుగు వాళ్ళని కూడా అనుకుంటారు. ఇది మనకు అవసరం. మనమంతా తెలుగు వాళ్ళం, మనదంతా ఒకటే. ఎందుకు ఈ ప్రాంతీయ భాషలు, ఎందుకు ఈ ప్రాంతీయమైన గొడవలు? ఒకరినొకరు అసలు సహజీవనం అనేది తప్పనిసరి. పక్కవాడు బాగుంటే మనం బాగుంటాం. అంతేగాని అనవసరమైనటువంటి స్వార్థంతో చేసిన పొరపాట్లన్నీ తెలుగు వాళ్ళే చేశారు. తమిళ వాళ్ళ మీద నాకు చిన్నప్పుడు చాలా కోపం ఉండేది, ఇప్పుడు ఏం లేదు. పైగా అసలు ఒక రచయిత మీద గౌరవంతో ఒక సంస్థను పెట్టి ఆ సంస్థ పేరుతో సాహిత్య అకాడమీ వాళ్ళ సభలు నిర్వహించడం నేను చూసా. దానికంటే 10 అడుగుల ఎత్తులో నిర్వహించారు వాళ్ళు. ఒక పెద్ద పండుగలాగా ఏ రచయితని వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం జరగలేదు అక్కడ. చాలా సార్వకాలీనమైనటువంటి సాహిత్య విషయాల మీద చాలా హాయిగా క్రాంప్డ్గా కూడా చేసుకోలేదు వాళ్ళు. రోజు ఉదయాన్నే ఒక 2 సభలు, 2 మీటింగులు, మధ్యాహ్నం 2 సభ మీటింగులు సాధికారంగా సమగ్రంగా జరిపారు వాళ్ళు. ఒక కన్నుల పండుగగా ఉన్నది. నాకు తమిళను చూసి మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ అనువాదాలకు వెళ్ళొస్తాను. ఇప్పుడు దీంట్లో చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే మీ నవల మనోధర్మ పరాగం, దీంతో నేను ముగిస్తాను. మనోధర్మ పరాగం ఇప్పుడు లక్ష్మీరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. లక్ష్మీరెడ్డి గారి హిందీకి అనువదించారు. అది చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయని విన్నాను, సార్ చెప్పారు నాకు. అట్లానే ఇంకో విషయం ఏంటంటే ఈ సభాముఖంగా పతంజలి శాస్త్రి గారి వీరనాయకుడు అనే నవలిక దట్ విల్ బి ది ఫస్ట్ బుక్ ఇన్ తెలుగు విచ్ విల్ బి డైరెక్ట్లీ పబ్లిష్డ్ ఇన్ ది యూకే. మొట్టమొదటిసారి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసి ఇండియాలో పబ్లిష్ చేయకుండా డైరెక్ట్గా వీరనాయకుడు అనేది యూకేలో పబ్లిష్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు డైరెక్ట్గా అట్లా యూకేలో యూఎస్ఏలో పబ్లిష్ చేయడం జరగలేదు అనుకుంటా భారతీయ భాషల్లో, అంటే ముఖ్యంగా సౌత్ ఇండియన్ భాషల్లో. సో మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్.